వివిధ దేశాలపై ట్రంప్ సర్కారు విధించిన విచ్చలవిడి సుంకాలను అమెరికా వాణిజ్య కోర్టు నిలుపుదల చేసింది. అత్యవసర అధికారాల చట్టం కింద దిగుమతులపై విస్తృతమైన సుంకాలను విధించకుండా నిషేధం విధించింది. ఈ నిర్ణయం ట్రంప్ ఆర్థిక విధానాలపై సందేహాలను లేవనెత్తింది. వ్యాపార వాణిజ్య భాగస్వాములను గందరగోళంలోకి నెట్టింది. ద్రవ్యోల్బణం మరింత పెరగడం సహా అమెరికా ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తుందనే భయాలు వ్యక్తమవుతున్నాయి. లిబరేషన్ డే పేరుతో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై భారీ స్థాయిలో సుంకాలను విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్ టారిఫ్లు అమలు కాకుండా యూఎస్ ట్రేడ్ కోర్టు నిలుపుదల చేసింది. ట్రంప్ తన అధికారాన్ని అతిక్రమించి అమెరికా వాణిజ్య విధానాన్ని తన ఇష్టాయిష్టాలపై ఆధారపడేలా చేసి ఆర్థిక గందరగోళానికి కారణమయ్యారని పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వాటిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టం కింద అధ్యక్షుడికి ప్రపంచ దేశాలపై ఆర్థిక ఆంక్షలు విధించే అవకాశం ఉంటుందని తేల్చి చెప్పింది. ఈ విచారణ సందర్భంగా భారత్ పాక్ ఉద్రిక్తతల అంశాన్ని ట్రంప్ సర్కారు ప్రస్తావించగా కోర్టు దాన్ని తోసిపుచ్చింది. అధ్యక్షుడికి ఉన్న టారిఫ్ అధికారాలను సమర్థించాలని ట్రంప్ యంత్రాంగం న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. చట్టపరంగా ఎదురైన ఈ సవాల్ చైనాతో వాణిజ్య సంధిని మార్చేస్తుందని, భారత్ పాక్ మధ్య ఘర్షణలను పెంచుతుందని అధికారులు వాదించారు. టారిఫ్ అధికారం వల్లే ఇటీవల భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని ట్రంప్ సాధించగలిగారని కోర్టుకు తెలిపారు. సుంకాలకు సంబంధించి ప్రస్తుతం అనేక దేశాలతో చర్చలు జరుగుతున్నాయని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఈ వాణిజ్య ఒప్పందాలను ఖరారు చేసుకునేందుకు జులై 7 వరకు గడువు ఉందని, అప్పటి వరకు దీన్ని చాలా సున్నితమైన అంశంగా పరిగణించాలని కోర్టును కోరారు. అయితే ట్రంప్ యంత్రాంగం చేసిన అన్ని వాదనలను కోర్టు తిరస్కరించింది. అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టం కింద అధ్యక్షుడికి కాంగ్రెస్ అపరిమిత అధికారాలను అప్పగించలేదని స్పష్టం చేసింది. ఇతర దేశాలతో వాణిజ్యాన్ని నియంత్రించేందుకు కాంగ్రెస్కు రాజ్యాంగం ప్రత్యేక అధికారాన్ని కల్పించిందన్న కోర్టు దీన్ని అధ్యక్షుడి అత్యవసర అధికారాలతో అధిగమించలేరని తేల్చి చెప్పింది. ఇలా చేయడం రాజ్యాంగ విరుద్ధమే అవుతుందని కోర్టు తీర్పు వెలువరించింది. దీనిపై వెంటనే ట్రంప్ సర్కారు అప్పీల్ దాఖలు చేసింది. కోర్టు తీర్పుతో టారిఫ్లపై ట్రంప్ సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. ఎమర్జెన్సీ పవర్ టారిఫ్ను నిలిపివేయనుందా లేదా కొత్త సుంకాలు విధిస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ఈ సుంకాలను ఆపితే ట్రంప్నకు ఉన్న అధికారాల ప్రకారం ద్రవ్యలోటు ఉన్న దేశాలతో తాత్కాలికంగా 150 రోజుల వరకు 15% దిగుమతి పన్ను విధించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు తాజా పరిణామంతో అమెరికాలో ద్రవ్యోల్బణం మరింత పెరగడం సహా అమెరికా ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తుందనే భయాలు వ్యక్తమవుతున్నాయి.